నేస్తం తండ్రి అయిన దేవునికి ప్రేమైన కుమారునిగా నడుచుకున్న యేసయ్య నామంలో మీకు వందనములు. నేస్తం నేను చదివిన 3వ లెటర్ను మీరు విన్నారు కదా. ఆ లెటర్తో పాటు మరికొన్ని విషయాలు మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. నేస్తం మత్తయి సువార్త 1వ అధ్యాయం 19, 20, 21 వచనాల వరకు మనం చదివినప్పుడు మరియమ్మకు గర్భం వచ్చింది అనే విషయం యోసేపుకి చెడు విధానంలో తెలిసినప్పటికీ అతడు ఏమనుకున్నాడంటే ఆమెను అవమానపరచకుండా రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అనుకున్నాడు. నేస్తం అసలు నాకైతే ఇటువంటి ఆలోచన ప్రపంచంలో ఎవరికైనా వస్తుందా అని అనిపిస్తుంది. అసలు ఇలా చేయాలని ఎలా చేయాలనంటే ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలి అని యోసేపు అనుకున్నాడంట. అసలు ఒక సంబంధం కుదుర్చుకోవడానికి మనం ఏం చేస్తాం నేస్తం? అమ్మాయి వైపు కొంతమంది పెద్దలు, అబ్బాయి వైపు కొంతమంది పెద్దలు వెళ్ళి ఆ సంబంధాన్ని సెట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అని చెడు విధానంలో మనకి తెలిసింది. అప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మాయి తరపున అబ్బాయి తరపున వచ్చిన పెద్దలతో చెప్పి ఆ అమ్మాయిని క్యాన్సిల్ చేసుకుంటాం. అంటే అటు పెద్దలకు ఇటు పెద్దలకు, అటు బంధువులకు ఇటు బంధువులకు చెప్తాం, ఆ అమ్మాయి గర్భవతి అంట, అందుకే మేము ఆ అమ్మాయిని వివాహం చేసుకోవట్లేదు అన్నప్పుడు ఆ అమ్మాయి అందరిలో అవమానపరచబడుతుంది. ఆ అమ్మాయి గురించి అందరూ చెడుగా చెప్పుకుంటారు. ఇలా చేయడం యేసేపు గారికి ఇష్టం లేదు. అంటే ఆయనకు ఏమిష్టం? ఆమెను రహస్యంగా విడిచిపెట్టడమే ఇష్టం. రహస్యంగా విడిచిపెట్టడం అంటే అసలు మనలో మనం చెప్పుకుందాం నేస్తం. ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు యోసేపు. అంటే ఆమె గురించి ఆమె గర్భవతి అని ఎవ్వరికీ చెప్పకుండా ఆమెను మాత్రం రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూచినప్పుడు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా అని ఉంటుంది. అంటే అతను ఈ విషయాలన్నిటిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను నేస్తం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అని ఉంది. అంటే అతని యొక్క ఉద్దేశం అయిపోయింది నేస్తం. అలా అని ఆలోచనలు ఆగలేదు నేస్తం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. మరి అంతే కదా నేస్తం. ఇలా జరిగితే ఎవరికి నిద్ర పడుతుంది నేస్తం? పరలోకంలో ఉన్న దేవుడు యోసేపు గారు ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ గమనిస్తూ మనసులో ఎంతో సంతోషించి దేవుడు వెంటనే గబ్రియేలు దూతను పిలిచి నేను చెప్పే ఈ విషయాలన్నీ నా కుమారుడైన యోసేపుతో చెప్పమని చెప్పి యోసేపు గారి దగ్గరకు దూతను పంపించారు. ఇంతలో యోసేపు ఆలోచిస్తూ ఉండగా ఎప్పటికో నిద్ర పట్టింది. అప్పుడు గబ్రియేలు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు అన్నాడు. నేస్తం యోసేపు దావీదు కుమారుడా? కాదు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది యోసేపు యాకోబు కుమారుడు అని. నేస్తం గబ్రియేలు దూత చెప్పిన మాటలన్నీ దేవుడు చెప్పమన్న మాటలు. దేవుడు యోసేపును దావీదు కుమారుడు అని ఎందుకు సంబోధించి ఉంటారు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఏమనుందంటే దేవుడు దావీదు గురించి ఏమని అన్నాడో అక్కడ రాసి ఉంటుంది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను అని ఉంటుంది. అంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. మరి యోసేపును దేవుడు దావీదు కుమారుడు అని ఎందుకు సంబోధించారు అంటే యోసేపు దేవునికి ఇష్టమైన మనుషుడు కాబట్టి. నేస్తం ఒకసారి బైబిల్లోని మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం. యోసేపు అనే పదం 5 సార్లు రాసి ఉంటుంది. ఆ పదంలో 4 చోట్ల పాకి కొమ్మిస్తే పూ అని ఉంటుంది. కానీ దేవుడు గబ్రియేలు దూతతో ఆయన కొన్ని విషయాలను చెప్పి యోసేపుతో చెప్పమన్న మాటల్లో అక్కడ అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో ఎలా ఉంటుంది అంటే దావీదు కుమారుడవైన యోసేపు అని ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే దావీదు కుమారుడవైన యోసేపు అని ఉంటుంది. అసలు ఆ పిలుపు ఎంత మధురంగా ఉంటుందో నేస్తం.
మరి ఎందుకు దేవుడు యోసేపును అంత ప్రేమగా పిలిచారు? యోసేపు ఆయనకు ఇష్టమైన వాడు కాబట్టి. ఎందుకు అంత ఇష్టమైన వాడు? ఎందుకంటే యోసేపు యొక్క ఆలోచన విధానము మరియమ్మకు గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్న విధానంలో కాకుండా తప్పు చేయడం వలన గర్భం కలిగినది అన్న విధానంలో యోసేపుకు తెలిసినప్పటికీ ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నాడే. ఈ ఆలోచన యోసేపు ఆలోచిస్తుంటే చూచి గ్రహించిన ఆ దేవుడు ఎంత పరవశించిపోయి ఉంటాడో. నా కుమారుడు యోసేపు ఎంత మంచివాడు అని అనుకుని ఉంటాడు. అంత మంచివాడు కాబట్టే దేవుడు యోసేపును పవిత్రురాలైన ఆ మరియమ్మకు భర్తగా ఏర్పాటు చేశాడు. అదే వేరొక పురుషుడైతే ప్రదానము చేయబడిన తర్వాత వివాహానికి ముందే గర్భవతి అని తెలిసిన వెంటనే ఆమె గురించి పెద్దలతో చెప్పి విడిచిపెట్టేసేవాడు. కానీ యోసేపు అంత తొందరపాటు మనిషి కాదు నేస్తం. నిదానంగా ఆలోచించేవాడు. అందుకే దేవుడు గబ్రియేలు దూతను పంపించి, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుతున్నావా? భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని గాబ్రియేలు దూత యోసేపుతో చెప్పినప్పుడు యోసేపు, సర్వోన్నతుడైన దేవుని కుమారుని గర్భము ధరించిన మరియమ్మ నాకు భారీగా ఉండడమా అని ఎంతో సంతోషముగా యోసేపు మరియమ్మను తన భార్యగా చేర్చుకున్నాడు. మరియమ్మ యేసుక్రీస్తు వారిని కనేంత వరకు యోసేపు ఆమెను ఎరగలేదు, అంటే ఆమెను ముట్టలేదు. అటువంటి గుడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి యోసేపు గారు. నేస్తం, ఈ విషయాలన్నీ మీరు విన్నారు కదా. ఇలా విని అలా వదిలేయకండి నేస్తం. మనం కూడా ఎవరిని అవమానపరచకూడదు నేస్తం. ఇతరులను మనం కామెంట్ కూడా చేయకూడదు. కొంతమంది కాలేజీలో ఇతరులను కామెంట్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు నేస్తం. అంతేకాకుండా మనం ఎవరిని నిందించకూడదు. ఇతరులను గురించి మనం ఎగతాళిగా మాట్లాడుకోకూడదు. అంతేకాదు, ఏ విషయం మనం తొందరపడి చెడు నిర్ణయాలను తీసుకోకూడదు. ఇంకా గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలి. నిజంగా నేస్తం, మనం కూడా ఇలా నడుచుకుంటే దేవునికి మనం కూడా ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. ఇలా ఉండటానికి తప్పకుండా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ నేస్తం పి జ్యోతి. వందనాలు నేస్తం.